అందరికీ నమస్కారం. మన సర్వేపల్లి ఎమ్మెల్యే గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన మాకు చూపించిన చొరవ, మేము మా గ్రామం కాదు మండలం అన్నా కూడా ఆయన ప్రతినిత్యం అభివృద్ధి చేయాలా. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. అనే పొగలాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతుల కోసం కానీ గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు పిడూరుపాళెంలో అయితే 1,50,00,000 వేణుగోపాల స్వామి దేవాలయం నిర్మించబోతున్నాం. అది 1,50,00,000 శాంక్షన్ అయిపోయింది. 20వ తారీఖు లగ్నం, 20వ తారీఖు కూడా లగ్నం. తర్వాత డ్రైనేజ్ బాగా భారీగా డ్రైనేజ్ ఒకటి ఒక 30-35 లక్షలతో డ్రైనేజ్ ఒకటి కడుతున్నాం. తర్వాత మన హెల్త్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసాం. తర్వాత స్వామికి ఉండేదానికి ఒక ఇల్లు ఒకటి కట్టించాం ఒక 15 లక్షలతో. 15 లక్షలతో అది అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఒక 15 లక్షలు 20 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేసాం. పని జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. ఈ గ్రామం రుణపడి ఉంది. ఈ చంద్రమోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటి నుంచి మాకు ఇప్పటికీ 7 సార్లు సర్పంచి పిడూరుపాళెం టీడీపీ కైవసం చేసుకుంది. నేను చెప్పబోతున్నా 8వసారి కూడా చంద్రమోహన్ రెడ్డి పుణ్యాన ఈరోజు ఈ అభివృద్ధి పనులను చూసి జనాలందరూ మాకు ఓటేయాలని ఊళ్ళోడుతున్నారు. మరి 8వసారి కూడా సర్పంచి, ఎంపీటీసీ 2 ఆయన ఆదేశాల మేరకు ఆయన చంద్రమోహన్ రెడ్డి గారి పుణ్యాన మేము గెలుస్తామని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారికి మంచి పోర్ట్ఫోలియో రాబోతుంది, మంత్రి కాబోతున్నాడు అని మేమందరం ఆశిస్తున్నాం. మంత్రి అవుతాడు కూడా. మంత్రి అయ్యి ఇంకా అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. మంత్రి ఖచ్చితంగా 100% మంత్రి అవుతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.